హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిడిల్ క్లాస్ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకోసం హుండాయ్ i20 సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. చాలా తక్కువలో మంచి కండిషన్లో ఉన్న బండి తీసుకొచ్చాను. చాలామంది వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు. జస్ట్ ఒక లైక్ చేస్తే మాకు మోటివేషనల్గా ఉంటుంది. మీరు సెకండ్ హ్యాండ్ కార్ తీసుకునేటప్పుడు ఈ 5 స్పెసిఫికేషన్ కంపల్సరీగా చూసుకోవాలి. ఇంజన్ కండిషన్ బాగుందా లేదా, ఏసీ బాగొస్తుందా లేదా, టైర్స్ బాగున్నాయా లేవా, బాడీ బాగుందా లేదా, సస్పెన్షన్ బాగుందా లేదా అనేది మేమే ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం. అంటే మేమే దగ్గర ఉండి ఇన్స్పెక్షన్ చేసే మీ ముందుకు అనేది వీడియో తీసుకునేది రావడం జరుగుతుంది. మీరు సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవడానికి వచ్చేటప్పుడు ఒక 5,000 10,000 మైనర్ రిపేర్స్ ఏమైనా ఉంటే చేయించుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయ్యారా అండి? ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మా ఛానల్లో మీ వెహికల్ని ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ పంపితే మేము వీడియోస్ తీసి పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మన ముందున్న వెహికల్ హుండాయ్ i20 2009 వేరియంట్ వచ్చేసి మ్యాగనా. దీని ఫ్యూల్ చూసుకుంటే డీజిల్ ఇది. బండి మొత్తం తిప్పి చూపిస్తాను. బండి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇంజన్ నుంచి గ్యాస్ వస్తుందా లేదా అది కూడా చూపిస్తాను. దయచేసి పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్. మొత్తం గ్రౌండ్ వేసి చూపిస్తాను. ఎక్కడెక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, డెంట్స్ ఏమి ఉన్నాయి మొత్తం చూపిస్తాను. ఇక్కడ బంపర్కి కాస్త లైట్గా డ్యామేజ్ ఉంది. బండి మొత్తం తిప్పి చూపిస్తాను. మీరు చూడొచ్చు, బండి నీట్గా ఉంది. లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి బండి మీద. ఇక్కడ లైట్గా రస్ట్ వచ్చింది. ప్రస్తుతం చేయించుకోవాల్సిన పని అయితే లేదు. చూడొచ్చు, హుండాయ్ i20 మ్యాగనా బండి ఇంజన్ పరంగా కానీ, టైర్ల పరంగా కానీ, బాడీ పరంగా కానీ మొత్తం బండి బాగుంది. డీజిల్ బండి. మైలేజ్ కూడా 20-22 వస్తుంది మైలేజ్. లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీకు. సీట్లు గీట్లు మొత్తం బాగున్నాయి. స్క్రీన్ ఉంది, 9 ఇంచెస్ స్క్రీన్ ఉంది. సెంటర్ లాకింగ్ విత్ రిమోటు. ఫ్లిప్ మోడల్లో తాళాలు చేయించుకున్నారు సార్ గారు. ఇప్పుడు మన ముందున్న వెహికల్ హుండాయ్ i20 వేరియంట్ వచ్చేసి మ్యాగనా. ఇది డీజిల్ కారు. దీని మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే 2009, లైఫ్ చూసుకుంటే 2024 10th మంత్ వరకు లైఫ్ ఉంది. మళ్ళీ లైఫ్ చేయించుకోవాలంటే ఒక 15,000 దాకా ఖర్చు వస్తుంది. ఇన్సూరెన్స్ అయితే లేదు. రీడింగ్ చూసుకుంటే 1,18,000 కిలోమీటర్లు తిరిగింది. రీడింగ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. 1,18,165 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అయితే కాదు ఇది. సెకండ్ ఓనరు. ఒరిజినల్ పెయింట్. కార్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. చిల్డ్. ఏసీ ఒకటి చేయించుకోవాలి. ఏసీ ఒకటి రావట్లేదు. 4 టైర్లు వచ్చేసి 60% టైర్స్ ఉన్నాయి. టైర్స్ చూపిస్తాను మీకు. ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ ఇది. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ ఇది. బ్యాక్ లెఫ్ట్ సైడ్ టైర్ ఇది. బ్యాక్ రైట్ సైడ్ టైర్ ఇది. మీకు స్టెపినీ టైర్ కూడా చూపిస్తున్నా చూడండి. స్టెపినీ టైర్ కూడా బాగానే ఉంది. లోపల ఇంటీరియర్ చూడొచ్చు మీరు. నీట్ అండ్ క్లీన్గా ఉంది. లోపల ఇంటీరియర్ కూడా బాగానే ఉంది. సీట్లు కూడా బాగానే ఉన్నాయి. 9 ఇంచెస్ ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది. బ్యాక్ కెమెరా ఉంది. సెంటర్ లాకింగ్ విత్ రిమోట్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ బాగానే ఉంది. పవర్ స్టీరింగు, 4 పవర్ విండోజు, 5 మాన్యువల్ గేర్తో వస్తుంది బండి. బ్యాక్ కెమెరా కూడా బాగానే ఉంది. మీరు చూడొచ్చు. బండి ఇంజన్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను. ఆయిల్ గేజ్ కూడా తీసి ఇంజన్ నుంచి గ్యాస్ వస్తుందా రావట్లేదు అది కూడా చూపిస్తాను. ఇంజన్ చూడండి ఫ్రెండ్స్. బండి ఇంజన్ సౌండ్ చూడండి ఫ్రెండ్స్. చాలా స్మూత్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి గ్యాస్ ఏం రావట్లేదు. అన్న రేంజ్ అన్న కాస్త లైట్గా ఈ రేంజ్ బాగి. ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి గ్యాస్ ఏం రావట్లేదు. ఇంజన్ బాగుందా లేదా ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ ఇంజన్ ఆయిల్ గేజ్ తీసి ఇంజన్లో నుంచి గ్యాస్ వస్తే హాఫ్ ఇంజన్ అయిపోయినట్టు. ఇంజన్ ఆయిల్ పైన చిమ్మితే పూర్తిగా ఇంజన్ అయిపోయినట్టు. మెయిన్ ఇదే చెక్ చేయాల్సింది. బండి కింద ఇంజన్ ఆయిల్ ఏమైనా కారుతుందో అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడొచ్చు కింద కూడా సంపు గింపు దెబ్బలు ఏం తగల. సస్పెన్షన్ లైట్గా వీక్గా ఉంది బండికి. బాడీ కూడా చూపిస్తాను మీకు. చూడొచ్చు.
బండికి రస్ట్ గిస్ట్ ఏం లేదు, బాడీ బాగానే ఉంది. లైట్గా పైన పెయింట్ డల్ అయ్యి ఉంది, పైన కూడా చూడొచ్చు మీరు. బండికి పెయింట్ అయితే డల్ అయ్యి ఉంది. బండి యాక్సిడెంటా నాన్ యాక్సిడెంటా చూపిస్తాను, చూడొచ్చు ఒరిజినల్. వెనకాల సీట్లు కూడా బాగానే ఉన్నాయి. ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి 2,20,000 చెప్తున్నారు. మీరు గనక ఓనర్కి ఫోన్ చేసి కనుక్కుంటే కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కార్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు వాసవి నగర్లో ఉంది. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వటం జరిగింది. ఒకవేళ ఈ కార్ కనుక అమ్మితే టైటిల్ నుంచి ఫోన్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీ వెహికల్ని మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ పంపగలరు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.